నందమూరి వారి అతిథి మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ఇండస్ట్రీ వాళ్ళు. సీనియర్ ఎన్టీఆర్ కాలంలో ఆయన 3ంటికే రెడీ అయిపోయి భోజనం కూడా చేసేసేవారు. ఆ టైంలో అతిథులు కూడా చాలా ఎక్కువ మందే ఆయన ఇంటికి వచ్చేవారు. ఒక్కొక్కసారి ఆయనతో పాటు వాళ్ళు కూడా ఆ తెల్లవారుజామున 3ంటికే భోజనం చేయవలసి వచ్చేది. ఈ బ్రహ్మముహూర్తం భోజనం ఏంట్రా బాబు అని అనుకునే వారికి అదిరిపోయే ఐటమ్స్తో షాక్ ఇచ్చేవారు సీనియర్ ఎన్టీఆర్. ఈ అతిథి మర్యాదల్లో సీనియర్కి ఏమాత్రం తీసిపోరు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు వీళ్ళ అడుగుజాడులో నడుస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ పుత్రరత్నం అభిరామ్. మొన్న తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎన్టీఆర్ను కలవడానికి ఆయన ఇంటికి వచ్చాడు మంచు మనోజ్. ఎన్టీఆర్ ఇంట్లో వెళ్ళి కూర్చున్న మనోజ్కు చాలా పెద్ద షాకే ఇచ్చాడు చిన్నారి అభిరామ్. 2 ఏళ్ల అభిరామ్ తన వైపు రావడం చూశాడు మనోజ్. అభిరామ్ చేతిలో వాటర్ గ్లాస్ ఉంది. అది తాను తాగడానికి తెచ్చుకున్నాడేమో అని అనుకున్నాడు మనోజ్. కానీ ఆ 2 ఏళ్ల పిల్లవాడు నేరుగా ఆ నీళ్ల గ్లాసును మనోజ్ దగ్గరికి తెచ్చి తానే స్వయంగా తాగిపిచ్చేసరికి మనోజ్కి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో బ్లాంక్ అయిపోయాడు. తర్వాత వచ్చిన ఎన్టీఆర్ను ఇదేంటి విచిత్రం అని అడిగితే వాడంతేలే అని చాలా క్యాజువల్గా సమాధానం చెప్పాడంట. 2 ఏళ్ల పిల్లవాడు అభిరామ్కు ఇలా అతిథికి మర్యాద చేయడం ఎలా వచ్చిందంటే అది వాళ్ళ వంశంలోనే ఉంది అని మనం అనుకోవాలి. అభిరామ్ చూపించిన ఈ వండర్ఫుల్ హాస్పిటాలిటీని అందరికీ తన మైక్రో బ్లాగ్లో షేర్ చేశాడు మంచు మనోజ్. అది నందమూరి ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే.